వ్యాధిని సమూలంగా నయం చేయాలంటే వ్యాధితో పాటు ఆ వ్యక్తిలో శారీరకంగా మానసికంగా ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్తుంది హోమియో వైద్యం. ఈ సూత్రం ఆధారంగానే వ్యక్తుల్ని ఆయా ఔషధాల పేర్లతో పిలుస్తూ ఉంటారు హోమియో నిపుణులు. ఉదాహరణకు బెరేటా కార్బ్ వ్యక్తుల్లో అమాయకత్వపు పాళ్లు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా మానసికంగా మరుగుజ్జు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరేటా కార్బ్ ఎంత మేలైన ఔషధమో ఇప్పుడు తెలుసుకుందాం. బెరేటా కార్బ్ బేరియం కార్బనేట్ అనే విషతుల్యమైన రసాయనం నుంచి తయారయ్యే ఒక అద్భుతమైన ఔషధం. శారీరకంగా మానసికంగా మరుగుజ్జులుగా కనిపించే వారిలో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరేటా కార్బ్ను మేలైన ఔషధంగా చెబుతారు హోమియో వైద్యులు. ఒకప్పుడు దీన్ని క్షయవ్యాధికి ప్రధానమైన ఔషధంగా వాడేవాళ్లు. తర్వాతి కాలంలో శారీరకంగా మానసికంగా కనిపించే ఎదుగుదల లోపాలకు, ముఖ్యంగా పిల్లల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరేటా కార్బ్ను విరివిగా వాడటం మొదలయ్యింది. బెరేటా కార్బ్ ఔషధం గురించిన పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. శాల్మన్ హ్యానిమన్ జర్మన్ దేశస్థుడు. ఈయన వైద్య విధానంలో అనేకం ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిది, ఏ ఔషధాన్నైనా మనం వాడుకోవాలి అంటే ఆ ఔషధ ధర్మాలని కనుక్కొని వాడుకోవాలి. ఎలా కనుక్కోవాలి అంటే అది కూడా నిర్ధారించాడు. మానవులపై ప్రయోగం చేసి మాత్రమే అది వాడాలి అన్నాడు. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఔషధాలని మానవులపైన మాత్రమే ప్రయోగించి వాడాలి అనేది. ఇది వాడకపోయినట్లయితే ఆ ఔషధాలకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టింది మొట్టమొదటిగా హ్యానిమన్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యానిమన్ ఇంకోటి కూడా అన్నాడు, వ్యాధి అనగానే మనం శరీరం మాత్రమే పరీక్ష చేసి వ్యాధిని నిర్ణయం చేయటం అది శాస్త్రీయమైనటువంటి విషయం కాదు. శరీరం ఒక భాగం మనిషిలో, ఇది బాహ్యంగా మనకు కనపడే భాగం. దానికంటే లోన ఉన్నటువంటి భాగం మనస్సు. అంతకంటే వీటి రెంటికి కూడా ఆధారమైనటువంటి భాగం ప్రాణం. ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకుని మన ఔషధాలను వాడాలి అన్నాడు హ్యానిమన్. ఈ దృష్టిలో మనం బెరేటా కార్బ్ ఔషధాన్ని పరిశీలించినట్టయితే ఏ వ్యక్తులను ముందలుగా మనం బెరేటా కార్బ్ ఆలోచిస్తామంటే, జట్టుకబారిన వ్యక్తులు ఉంటారు. మానసికంగా మరుగుజ్జు, శారీరకంగా మరుగుజ్జు. మానసికంగా శారీరకంగా మరుగుజ్జుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ద్వార్ఫిజం అని అంటాం. ఈ ద్వార్ఫిజం వ్యక్తులకి బెరేటా కార్బ్ చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. తర్వాత కొంతమంది 15-20 ఏళ్ళు వచ్చినప్పటికే 25-30 ఏళ్ళు వచ్చినట్టు, 25-30 ఏళ్ళు వచ్చినప్పటికి ముసలితనం వచ్చేస్తుంది, ప్రిమిచ్యూర్ ఓల్డ్ ఏజ్. ఇలా ఉన్నటువంటి వ్యక్తులకి మనం బెరేటా కార్బ్ ఆలోచించాలి. తర్వాత అంతేకాదు, వీరికి మామూలుగా ఉండవలసినటువంటి రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. దాంతో టాన్సిల్స్ ఉబ్బుతాయి, గ్లాండ్స్ అన్నీ ఉబ్బుతాయి, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కణుతులు వస్తాయి. తర్వాత మీరు మెదడు విషయంగానే ఆలోచించేటప్పుడు మెమరీ పూర్, మామూలుగా పెరాలిసిస్, తొందరగా మనం పెరాలిసిస్ అంటే పెరాలిసిస్ అది మైండ్, పెరాలిసిస్ అది బాడీకి. బెరేటా కార్బ్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు. వయసుకి తగినట్టుగా శరీరం మనస్సు లేకపోతే ఒక రకంగా బుద్ధిమాన్యం కింద లెక్క. ఈ బుద్ధిమాన్యం ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా బెరేటా కార్బ్ ఆలోచించాలి. మెంటల్లీ ఈజ్ డ్వార్ఫ్, ఫిజికల్లీ ఈజ్ డ్వార్ఫ్ ఆర్ ఇమ్మెచ్యూర్. తర్వాత ఈ మామూలుగా ఈ అంగాలు ఉండిని అవి కూడా అంటే పురుషాంగం ఇవన్నీ కూడాను చాలా చిన్నవిగా ఉంటాయి, అవి కూడా మెచ్యూర్ కాలేదన్నమాట. తర్వాత వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ, అందువల్ల మాటికి జలుబు చేస్తుంటుంది. ఆ జలుబు చేసిన తర్వాతనేమో గొంతులో టాన్సిల్స్ ఏమో వాచి ఉంటాయి. తర్వాత వీళ్ళ భయం ఎక్కువ. భయమే కాదు, ఏమిటి భయం అంటే నలుగురు చూచి నవ్విపోతారని భయం. అంతేకాదు ఏదైనా వ్యాధి పట్టుకుంటుందేమన్న భయం లేదు, వ్యాధి పట్టుకున్న తర్వాత ఇది నయం కాదన్న భయం. ఇవన్నీ కూడా గమనించాలి మనం భయాన్ని గురించి ఆలోచించినప్పుడు. కాబట్టి బెరేటా కార్బ్ వ్యక్తిని గుర్తించాలి అంటే మరుగుజ్జు, మానసికంగా శారీరకంగా, టాన్సిల్స్ గ్రంథులు వాచి ఉంటాయి. ఆ తర్వాతనేమో ఎవరైనా నవ్విపోతారన్న భయం, వ్యాధులు ఏమొస్తాయని పట్టుకునే భయం,
వ్యాధి తగ్గదేమో అనుకునే భయం, వీళ్ళందరూ బెరైటా కార్బ్ వ్యక్తులే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదన్నా చిన్న విషయం కూడాను వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేరు. ఇది ఏదన్నా కొనుక్కోవడానికి వెళితే ఒకటి చూస్తారు మళ్ళీ పెడతారు, రెండోది చూస్తారు మళ్ళీ ఇది కొనాలా అది కొనాలా తెలియదు. ఈ నిర్ణయం చేయలేకపోవటం అనేది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం బెరైటా కార్బ్ విషయంలో. గ్రంథులన్నీ వాచి ఉంటాయి. తర్వాత ముఖం మీద బూజు మొహాన్ని పూసుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి బెరైటా కార్బ్గా గుర్తించి బెరైటా కార్బ్ వాడుకోవాలి. మామూలుగా పెద్ద వయసు వచ్చింది అనుకోండి, పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దతనంగా వ్యవహరించాలి. అలా కాకుండా వాళ్ళు చిన్నపిల్లల్లాగా పెద్ద వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లల్లాగా చేస్తుంటే వాళ్ళకి బెరైటా కార్బ్ వాడాలి. వాళ్ళకి రక్తపోటు ఉంటే వాళ్ళకి బెరైటా కార్బ్ వాడాలి. వాళ్ళకి పక్షవాతం వస్తే బెరైటా కార్బ్ వాడాలి. ఈ లక్షణాలన్నీ గుర్తించి మనం వ్యక్తిని డయాగ్నోస్ చేస్తే, ఏమిటి డయాగ్నోసిస్ అంటే ఎక్స్రే తీయండి, ఆయన రక్త పరీక్ష చేయించండి, ఇవన్నీ పరీక్షలు చేస్తే డయాగ్నోసిస్. ఇక్కడ అట్లే కాదు, వ్యక్తిని మనం డయాగ్నోస్ చేయాలి. అతని యొక్క ప్రాణశక్తి ఏపాటు పనిచేస్తూ ఉంది, మానసిక శక్తి ఏపాటు పనిచేస్తూ ఉంది, శరీరం ఏపాటు పనిచేస్తూ ఉంది. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో ఇది ఈ డయాగ్నోసిస్ మనం దృష్టిలో పెట్టుకుని, బాధలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడుకుంటే మీకు హోమియో వైద్యంలో మీకు తగినటువంటి సత్ఫలితాలు మనం చూడగలుగుతాం. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో అకాల వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలైతే ఎండుకుపోయినట్లుగా కనిపిస్తుంటారు, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటుంది. అలాగే పెద్దల్లో స్థూలకాయం సమస్యగా ఉంటుంది. బెరైటా వ్యక్తులకు చీటికి మాటికి జలుబు చేస్తుంటుంది. తరచూ తలనొప్పి బాధిస్తుంటుంది. గొంతు బొంగురుగా ఉంటుంది. జీర్ణశక్తి తక్కువ. ఎప్పుడూ పొట్టలో ఏదో ఒక బాధ ఉంటుంది. మెదడుకు రక్త ప్రసరణ తక్కువగా ఉండడంతో వీరికి పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జనపై సరిగ్గా అదుపు ఉండదు. మాటిమాటికి మూత్ర విసర్జనకు వెళుతుంటారు. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథిలో వాపు ఉంటుంది. వయసుతో పాటు మతిమరుపు కూడా పెరుగుతుంటుంది. ఈ బాధలన్నింటికీ బెరైటా కార్బ్ చక్కగా పనిచేస్తుంది. బెరైటా కార్బ్ 200 cc మాత్రల్ని బాధలు తగ్గే వరకు, వారానికోసారి చొప్పున గుణం కనిపించే వరకు వాడుకోవాలి.